చర్యలు తీసుకొని పోలీసులను కూడా బాధ్యులు చేయాలి ఈ విషయంలో. అవును, డెఫినెట్గా సునీత తను చాలా పట్టుదల గల మహిళ. ఆమె కాబట్టి మరి అంత పోరాటం చేయగలిగింది. మరి ఎన్నో బెదిరింపులు వచ్చినా, మరి సోదరుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి బెదిరించిన ఎక్కడ మొక్కవోని ధైర్యంతో తన భర్త మోరల్ సపోర్ట్తో మరి అవిశ్రాంత పోరాటం మరి ఇన్ని సంవత్సరాలుగా మరి చేయటం అంటే అది మామూలు విషయం కాదు. ఆ హత్యని అంత సీరియస్గా తీసుకున్న సునీత ఇప్పుడు ఇందులో షర్మిల గారిని కూడా మరి తీవ్రమైన అసహ్యకరమైన, అంటే అసలు అరే అనిల్ని ఎంత దారుణంగా వాడేశారండి. బట్టల సబ్బు వాడినట్టు వాడేశారు ఎలక్షన్లో. వాడేసి ఇప్పుడు ఎరా బిపో వేపనోడా ఇలాంటి పదాలా మరి వాడేసుకున్నప్పుడు ఏమైంది? సో ఇంత అవకాశవాది ఈ వ్యక్తి అని మరి ఇంత ఓపెన్గా తెలిసిన తర్వాత ఐ థింక్ ప్రజలు అసహించుకుంటారు. అయితే ఇక్కడ రాజు గారు ఎటువంటి ఇప్పుడు ఒక చర్చ, ఒక ప్రచారం లేదా ఒక చర్చ నడుస్తుంది. ఏంటి అంటే ఈసారి కడప పార్లమెంటు స్థానానికి కానీ పులివెందుల స్థానానికి కానీ వివేకానంద రెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ గారు పోటీ చేస్తారనేది నడుస్తోంది. మోస్ట్ ఆఫ్ ది ఛాన్స్ ఇవి కడప పార్లమెంటుకు చేస్తారనే చర్చ ఉంది. అది ఎంతలో నిజమో ఎంతవరకు నిజమో మొన్న షర్మిల గారు వీళ్ళు కూడా మాట్లాడుకున్నారు అంటున్నారు. ఏంటో తెలియదు, క్లారిటీ లేదు దాని మీద. అది బయట ప్రపంచంలో చర్చలాగానే ఉంది. దానికి వాళ్ళ సాక్షి ఎండార్స్మెంట్ ఇచ్చేస్తూ సాక్షిలో కడప గడ్డపై ఓ కపట నాటకం, తెరపైకి సౌభాగ్యమ్మ, అదేదో బూతైనట్టు ఎన్నికల్లో పోటీ చేయడం. అంటే రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు ఆయన చనిపోయినప్పుడు సరే రకరకాల అనుమానాలు ఉండొచ్చు, కానీ అది ప్రమాదంగానే చరిత్రలో మిగిలిపోయింది, యాక్సిడెంట్గానే మిగిలిపోయింది. తన తండ్రి యాక్సిడెంట్లో చనిపోతే తన ముఖ్యమంత్రి పదవి అడగొచ్చు, తన ఓదార్పు యాత్ర పేరుతో జనంలోకి వెళ్ళొచ్చు, పార్టీ పెట్టుకోవచ్చు, ఎంత రాజకీయమైనా చేయొచ్చు. కానీ భర్త అత్యంత భయంకరంగా హత్య చేయబడితే కుటుంబ సభ్యుల చేతనే తను రాజకీయాల్లో ఎంపీగా పోటీ చేయడం కపట నాటకం ఎలా అవుద్ది? పైగా ఇప్పుడు కుటుంబం మొత్తానికి చంద్రబాబు రక్షకుడని వీళ్ళు ఎన్లార్స్మెంట్ ఇస్తున్నారు. నాకు అనిపిస్తుంది అలా. అవును, అదే అంటే ముందే ముందర కాళ్ళకి బంధం. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అక్కడ పోటీ పెట్టకపోతే నెగ్గేస్తారు అనే భయం వెంటాడి ముందే ఒక